దేశంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ అభివృద్ధిని పక్కన పెట్టిందని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఏఐసీసీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ సి దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేశారన్నారు. రైతులను ఆదుకుంటామని రైతులకి పెట్టుబడి కింద సపోర్ట్ చేస్తామన్నారు, కానీ మర్చిపోయారన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి అనే పదాన్ని కూడా మర్చిపోతుందని మండిపడ్డారు. మోడీ గారు సౌత్ ఇండియా మీద వాళ్ళు చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి తిరుగుతున్నారు. ఎందుకని మీరు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నారు. 2019లో అత్యధిక శాతం సీట్లన్నీ గెలిపించిన నార్త్ ఇండియాలో వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు తిరుగుతూ ఉన్నారు. నార్త్ ఇండియాలో ఓట్లు వేయనని చెప్తున్నారు కాబట్టే ఇవాళ సౌత్ ఇండియా, కొత్త ప్రాంతమైన సౌత్ ఇండియాకి వచ్చి సీట్లు అనుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మరి ప్రజలకు ఏం చేస్తున్నారనేది చెప్పకుండా మేము రామ మందిరం కట్టించినాం, జై శ్రీరామ్ అనే స్లోగన్ తప్ప ఇంకొకటి ఏం కనిపించట్లేదు. ఇవాళ నేను ఒక్కటే ప్రజలకు చెప్పేది, మోడీ అనుసరిస్తున్న మోసపూరిత మాటలకి మోసపోవద్దని. అమిత్ షా లాంటి వాడు మరి అయోమయమైన పరిస్థితుల్లో అనేక వాగ్దానాలు చేసుకుంటూ అసత్యాలను ప్రచారం చేసుకుంటూ ఓట్లు అడగడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఇవాళ జనం నడ్డి ఇరగొట్టిన జేపీ నడ్డా నడ్డి ఇరగొట్టాల్సిన సమయం వచ్చింది. బీజేపీ పార్టీ అధ్యక్షుడు బీజేపీ పార్టీని పొందబెట్టడం ద్వారా ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందనేది నేను స్పెషల్ చెప్తా ఉన్నాను.